హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో, ఇప్పుడే మేమైతే మార్నింగే లేచి ఎక్కడికెళ్తున్నామని చెప్పి అనుకుంటున్నారా? సో, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఎందుకెళ్తున్నామనంటే అక్కడ అత్తమ్మ వాళ్ళ పక్కన విలేజ్‌లో పెళ్ళి ఉందనమాట. సో, అది మా చుట్టాలదే అన్నమాట. సో, వాళ్ళ పెళ్ళికైతే వెళ్ళడం కోసం ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ చూసారా మార్నింగ్ సన్‌రైజ్ ఎంత బాగుంటుందో. సో, నేను చాలా రోజుల నుంచి ఇట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా నా వీడియోలో మీకు చూయించాలని. అది ఈరోజు కుదిరిందనమాట. పక్కనే ట్రైన్ కూడా వెళ్తుంటే మా పిల్లలు వీడియో తీయమంటే తీసా అనమాట. సో, ఇక్కడ రోడ్డు చుట్టుపక్కల ఇట్లా పూల మొక్కలైతే పెట్టారు కదా! చాలా బాగున్నాయి. సో, ఇక్కడైతే మేము మధ్యలో ఎందుకు ఆగామంటే, సో, మార్నింగ్ లేవగానే నిద్ర మొహాలతో బైక్ ఎక్కొచ్చేసాం కదా! సో, బాగా విసుగొస్తుంది బైక్ పైన కూర్చొనని దిగామన్నమాట. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా మేము రెడీ అయిపోయాము. పిల్లల్ని కూడా రెడీ చేశాను. సో, మా పాపేమో అత్తమ్మ వాళ్ళతో వెళ్ళిపోయింది. బాబుని తీసుకొని నేను మా ఆయన అయితే పెళ్ళికైతే బయలుదేరుతున్నాము. వచ్చేసరికి మ్యారేజ్ కొంచెం స్టార్ట్ అయిపోయింది. మ్యారేజ్ కూడా అయిపోయింది. మ్యారేజ్ వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే అప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం తీయాలనిపించలేదు. అయిపోయిన తర్వాత అయితే తీసిన అనమాట. సో, అప్పుడు ఎవ్వరు లేరు. అన్నం తినడానికి వెళ్ళిపోయారు అందరూ. ఇక్కడైతే మా అక్క పిల్లలు, మా పిల్లలు, నేను అయితే కూర్చున్నాము తినేసి వచ్చి. చాలామంది తినే దగ్గరే ఉన్నారనమాట. ఇక్కడ ఎవరు లేరు. తిన్న వాళ్ళు ఇక్కడ కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతున్నారు. సో, అట్లా కొంచెం చిన్నగా అయితే తీసాననమాట వీడియో. సో, ఇక్కడ ఎండాకాలం కదండి, ఎంత ఏసీ ఫ్యాన్లు ఉన్నా కూడా చాలా ఉక్కపోస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కొంచెం చిన్న క్లిప్ వీడియో అయితే తీసి మీతో షేర్ చేసుకుందామని చెప్పి తీస్తున్నాను. అప్పటికే చాలామంది చూస్తూ ఉన్నారనమాట, ఏంటి ఇంతసేపు వీడియో తీస్తుంది అని. సో, నాకు అందరి ముందు తీయాలనిపించదు, ఎలానో అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగుదామని చెప్పేసి మా ఆయనను కూడా పిలిచిన అనమాట. ఆయన వచ్చేసరికి నేను ఇట్లా ఫోన్ పట్టుకొని తీసుకుంటున్నా. సో, ఇక్కడ చూసారు కదా, ఇవైతే మేము ఫొటోస్ దిగామన్నమాట. సో, ఇదేమో నాకు నేను సెల్ఫీ తీసుకున్నాను. ఈ ఫోటో ఇది మా అక్కతో దిగింది. ఇది వచ్చేసి మా ఆయన నేను ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకున్నామన్నమాట. సో, ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే లంచ్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఫోటో దిగుదామని అనుకున్నాం, కానీ మాకు టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా మేము తొందరగా వచ్చేసినాం అనమాట. మళ్ళీ హైదరాబాద్ వరకు రావాలి కదా. సో, ఇదైతే వాళ్ళు నవ్విస్తుంటే అట్లా దిగానమాట. సో, న్యాచురల్గా బాగుందని పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. మ్యారేజ్ అయిపోగానే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి శారీస్ అన్నీ మార్చేసుకొని డ్రెస్సులు వేసుకొని ఇంకా అత్తమ్మ వాళ్ళ ఊరు నుండి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో, అప్పుడు మార్నింగ్ సన్‌రైజ్ చూపించా కదా, ఇప్పుడు వచ్చేసి సన్సెట్ చూపిస్తున్నా మీకు. సో, ఇట్లా సన్ని చూపిస్తే చాలా బాగా అనిపిస్తుందండి. వీడియోస్లో కూడా న్యాచురల్గా చాలా బాగుంటుంది. నాకు ఇష్టం ఇలా చూపించడము. సో, నాకు చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి నేను, మా పాప అండ్ మా బాబు కూడా వస్తున్నాడు ఈరోజు మాతో. ఇంతకుముందు అయితే మాతో పాప ఒక్కతే వచ్చింది కదా, బాబు అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా మేము తీసుకొచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే పాపది బర్త్డే ఉంది కదా, సో దానికోసమని తీసుకొస్తున్నాము. ఇంకా బైక్ పైన వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా ఒక చిన్న క్లిప్ తీసి మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మేము జనగాం కూడా ఇంకా రీచ్ కాలేదనమాట. అత్తమ్మ వాళ్ళది పాలకుర్తి. అక్కడ నుంచి వచ్చే దారిలో చాలా దాహంగా అనిపించింది. ఇక్కడ చెరుకు రసం కనిపిస్తే అక్కడ ఆపేసి తాగామన్నమాట. కానీ ఆయన దగ్గర ఐస్ లేదు. కానీ ఐస్ లేకుండా తాగితే అది తాగినట్టు అనిపించదు. నాకైతే ఏమంత అనిపించలేదు. బట్ ఏదో ఒకటి అని తాగామన్నమాట. ఇంక ఇక్కడ చూసారా, సో మొత్తం చుట్టూ పొలాలే అన్నమాట. చెట్లు, పొలాలు. ఆ ఊర్లో ఇట్లా పచ్చని వాతావరణంలో ఇట్లా పొలాల మధ్యన రోడ్డు పైన సాయంత్రం టైంలో సూర్యుడు అస్తమించే టైం కన్నా కొంచెం ముందు ఇలా బైక్ పైన వెళ్తే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే ఇట్లా ఊళ్ళల్లో పచ్చని పొలాల మధ్యన రోడ్డు పైన ఇట్లా సన్సెట్ అప్పుడు వెళ్ళడం అంటే చాలా ఇష్టము.
ఇంక ఇక్కడ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అండి. సో నేను అది చూడలేదు. బైక్ పైన సడన్గా వస్తుంటే నేను అది చూసేసరికి మొత్తం లైట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది స్వర్ణగిరి టెంపుల్ కదా, సో చాలామంది వీడియోస్ తీసి పెడుతున్నారు కదా, సో ఈ పక్క నుంచే వెళ్తున్నాం కదా తీద్దామని చెప్పేసి సడన్గా ఫోన్ తీసుకొని తీస్తే ఆ బైక్ పైన వెళ్ళేటప్పుడు ఇట్లా కొంచెం